రాష్ట్రంలో మంత్రుల పనితీరు ఎంత దరిద్రంగా ఉందో ఎక్కడో ఢిల్లీలోనో ముంబైలోనో కూర్చున్నటువంటి అర్నబ్ గోస్వామి గారు లాంటి వ్యక్తులకి అర్థమవుతుంది. కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియా మిత్రులకి, జర్నలిస్ట్ సోదరులకి మాత్రం అర్థం అవ్వట్లా. ప్రజలకి ఈ నిజాలు తెలియాలి అని చెప్పేసి ఈరోజు నేను ఈ వీడియోలో ఈ 6 మంత్రుల గురించి మాట్లాడబోతున్నాను. దయచేసి వీడియోని జాగ్రత్తగా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడం మాత్రమే కాదు, వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేయడం మాత్రము అసలు మర్చిపోవద్దు. ఇక ఈ 6 మంత్రులే ఎందుకు, మిగతా మంత్రుల గురించి ఎందుకు మాట్లాడరు అంటే వీడియోలో సమయం అన్నది మించిపోద్ది కాబట్టి కేవలము ఒక 6 ఎంచుకున్నా. దాని తర్వాత వీడియో బాగా వైరల్ అయితే మీకు నచ్చితే మిగతా మంత్రుల గురించి కూడా మాట్లాడతా. ఇక ఈ 6 మనం మొట్టమొదట మాట్లాడబోయే వ్యక్తి మన సకల శాఖల మంత్రి నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారు ఐటీ మంత్రి కదా, ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ కదా, ఆయనని సకల శాఖల మంత్రి అంటావేంటి అని చెప్పేసి మీరు నన్ను ప్రశ్నించవచ్చు. నారా లోకేష్ గారి దగ్గర ఒక మంచి విషయం ఉంది. ఆయన తన శాఖలన్నీ పట్టించుకోడు, కానీ పక్క వాళ్ళ శాఖలలో మాత్రం ఏళ్ళు పెడతాడు. ఇన్ని రోజుల నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా మంత్రిత్వ శాఖలలోనే వేలు పెడుతున్నాడు అని చెప్పేసి మనం అందరం అనుకున్నాం. కానీ లేదంట, ఆయన యూనియన్ మినిస్ట్రీలో కూడా ఆయన ఏళ్ళు పెడుతున్నాడంట. అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన మంత్రిత్వ శాఖలలో కూడా నారా లోకేష్ గారు వేలు పెడుతున్నాడంట. అది నేను చెప్పలేదు, ఆయన పార్టీకి సంబంధించినటువంటి దీపక్ రెడ్డి అనే టీడీపీ నాయకుడు చెప్పినటువంటి విషయం. ఇక నారా లోకేష్ గారికి సంబంధించినటువంటి ఈ 2 మంత్రిత్వ శాఖలు, ఒకటి ఎడ్యుకేషను, రెండవది ఐటీ. ఈ 2 విషయాల గురించి మనం మాట్లాడాలంటే మనము పెట్టి పుట్టాలి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఆయన మంత్రి అయిన తర్వాత ఈ 2 మంత్రిత్వ శాఖలు కూడా యాడికో తీసుకెళ్ళిపోయిండు. ఎంత దరిద్రం అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఈరోజు మనం మాట్లాడితే సిగ్గుతో తలదించుకునే పరిస్థితులు ఈరోజు కనిపిస్తున్నాయి. విద్యా దీవెన, వసతి దీవెన 7,800 కోట్ల రూపాయలు అప్పు, విద్యార్థులకి అప్పు పడ్డాడు, బాకీ పడ్డాడు నారా లోకేష్ గారు. మరి రాష్ట్రంలో డబ్బులు లేవా, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఖజానా ఖాళీనా అంటే లేదు, 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి యాన్నో ఆ డబ్బుల్ని పెట్టి ఆ డబ్బుల్ని చూసి మురిసిపోతున్నారు. అంతేకాని ప్రజల కోసం అయితే ఆ డబ్బుల్ని ఖర్చు చేయట్లేదు. ఈరోజు విద్యార్థులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యార్థులు ఒకసారి ఆలోచించాలి. 7,800 కోట్ల రూపాయలు మీ అప్పులని తీర్చలేనటువంటి వ్యక్తి ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినందుకు నిజంగా మనం అందరము గర్వించాలి. అదే కాకుండా స్కూళ్ళు నాడు నేడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రోగ్రాం తీసుకొస్తే ఆ నాడు నేడుని మొత్తానికి తీసుకెళ్ళి ఈరోజు కాలువల పడేసినాడు, నిలపాలు చేసినాడు. ఆ పరిస్థితులు మనం చూస్తున్నాం. మధ్యాహ్న భోజన పథకం, మీల్స్, పిల్లలకి ఫుడ్, అందులో కూడా ఈరోజు ఎక్కడెక్కడి నుంచో కంప్లైంట్లు వస్తున్నాయి. ఫలానా చోట ఫలానా పురుగులు పడ్డాయి, ఫలానా చోట్ల బొద్దింకలు పడ్డాయి. ఎంత విశేషము అంటే గౌరవనీయ హోంమంత్రి వంగలపూడి అనిత గారు ఒక హాస్టల్కు ఎక్కడికో వెళ్ళారు, అక్కడ కూడా బొద్దింక అన్నది బయటపడ్డది. అది మన రాష్ట్రానికి అదృష్టం పట్టినటువంటి అదృష్టం. ఈయన మన ఎడ్యుకేషన్ మినిస్టర్, మనందరం నిజంగా గర్వించాలి. ఇక ఈయనే ఐటీ మినిస్టర్. ఐటీ మినిస్టర్గా ఈయన ఏం చేస్తున్నాడు అంటే 99 పైసలకి, మళ్ళీ చెప్తున్నా 99 పైసలకి ఈయన భూములని, కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి భూములని ఇచ్చేస్తున్నాడు 99 పైసలకి. నిజంగా ఇంతకంటే పెద్ద దోపిడీ ఉంటుందా? ఉర్సాగాళ్ళకి, ఆ ఉర్సాగాళ్ళు ఎవడు? ఆ ఉర్సా అన్నది పెద్ద కంపెనీ కాదు. ఆడెవడో ఒక చిన్న రూమ్లో హైదరాబాద్లో ఒక చిన్న ఫ్లాట్లో, ఆ ఫ్లాట్ ఏదైతే నెంబర్ ఉంటుందో హౌస్ డోర్ నెంబరు, దాని మీద రిజిస్టర్ అయినటువంటి కంపెనీ వాళ్ళకి 99 పైసలకి భూములని కేటాయించేస్తున్నారు. ఇంతకంటే దోపిడీ ఇంకోటి ఉంటుందా? అది కూడా ఎక్కడ? వైజాగ్లో కోట్ల రూపాయల భూమి అది. ఆ భూమిని తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెడితే మరి వాళ్ళు ఏమన్నా ఈయనకి, అది నేను చెప్పను. ఇది మన ఐటీ మంత్రి గారు. ఇంకా దీనికంటే చెప్పాలంటే డీటెయిల్గా కోకోలలు ఉన్నాయి. నేను 2-3 గంటలకు నాన్ స్టాప్గా చెప్పగలను, కానీ మీకు బోర్ కొట్టేస్తుంది ప్రోగ్రాం. మళ్ళీ మీరు షిఫ్ట్ చేస్తారు కాబట్టి ఐటీ మంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు, సకల శాఖల మంత్రి నారా లోకేష్ గారి గురించి ఇక్కడ ఆపేస్తా. నెక్స్ట్ మన గౌరవనీయులు, వీరులు, ధీరులు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, అన్అపాలజెటిక్ సనాతని పవన్ కళ్యాణ్ గారు. ఈయన శాఖలు ఏంటి అంటే డిప్యూటీ సీఎం. ఈయన
డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఈయన ఏం చేసిండు ఇంతవరకు ప్రజల కోసం అంటే ఎతుక్కోవాలి, మనం ఎతుక్కోవాలి. ఈయన చేసింది కేవలం ఒకటే, ఏంటి అంటే మోసం చేయడం, మభ్యపెట్టడం. ఆ మోసం అన్నది ఎన్నికల ముందు మొదలుపెట్టి ఈ రోజు వరకు కూడా కేవలం మోసమే చేస్తున్నాడు. కానీ ఎక్కడైనా సరే నిలబడి నేను డిప్యూటీ సీఎంని ఈ మంచి చేస్తా అని చెప్పేసి ఎక్కడ కూడా చెప్పేటటువంటి ధైర్యం అనేది చేయలేకపోతున్నాడు. 32,000 మంది ఆడవాళ్ళు మాయమయ్యారు, నాకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పినాయి అని చెప్పేసి ఆ రోజు మొదలుపెట్టిన అబద్ధం, సుగాలి ప్రీతి అని చెప్పేసి ఆ రోజు మొదలుపెట్టిన అబద్ధము ఈ రోజు వరకు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు అల్లల్లాడిపోతుంటే, రైతులు కొబ్బరి చెట్లు మొత్తం అసలు నాశనం అయిపోతే అక్కడికి వెళ్ళి నేనేం చేయలేను, నా చేతిలో ఏం లేదు, నేను వరాలు ఇవ్వలేను అన్నాడు. కథ అక్కడికి ఆపిండు. మరిన ఇంతే చేస్తున్నాడా అంటే ఈయన ఒక కొత్త రకం రాజకీయం ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టిండు. ఆ రాజకీయం ఏంటంటే మతం, కుల మత ప్రస్తావన లేని రాజకీయం చేస్తాను అని ఆయన తన వెబ్సైట్లో పెట్టుకున్నాడు, జనసేన వెబ్సైట్లో. ఈరోజు పవన్ కళ్యాణ్ బ్రతుకు కేవలం మత ప్రస్తావన ఉన్నటువంటి రాజకీయంలోనే ఉన్నది. ప్రతి ఒక్కడు తన మతాన్ని పాటించాలి, పక్కవాడి మతాన్ని గౌరవించాలి. కానీ మతాన్ని రక్షించాలి అని ఎవడైతే బయలుదేరతాడో వాడు ఏమై మిగిలిపోతాడు అన్నది మనకి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఒక మతాన్ని రక్షించడానికి, ఒక దేవుణ్ణి మనం రక్షించడానికి అంత కెపాసిటీ మనకు ఉంటుందా? నువ్వు ఫస్ట్ ఆ మతాన్ని పాటించు. ఒక మంచి ముస్లిం అవు, ఒక మంచి హిందువు అవు, ఒక మంచి క్రిస్టియన్ అవు. నేను ముస్లిం మతాన్ని కాపాడేస్తా, నేను హిందూ మతాన్ని కాపాడేస్తా, నేను క్రిస్టియన్ మతాన్ని కాపాడేస్తా అని ఎవరు అంటారంటే మోసం చేసేవాడే అంటాడు. ముందు ఒక మంచి హిందువు అయితే దాని తర్వాత ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. సరే, మరి ఈ పవన్ కళ్యాణ్ గారు ఏంటి అంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రి, రూరల్ డెవలప్మెంట్, ఇంకేమేమో ఉన్నాయి పొలులు, సరే అవి నేను డీటెయిల్లోకి వెళ్ళను. ఈయనకి పంచాయతీరాజు, ఈ రూరల్ డెవలప్మెంటు, మిగతా మంత్రిత్వ శాఖలకు సంబంధించి ఈయన దగ్గర ఒక బిరుదు ఉంది. ఏందా బిరుదు అంటే ఈయన దగ్గరికి వెళ్ళినటువంటి ఫైల్ కదలదంట, ఒక పెద్ద మోపు కట్టారంట. ఆ మోపు మీద ఫైలు మీద ఫైలు, ఫైలు మీద ఫైలు, ఫైలు మీద ఫైలు ఇట్లా జమ చేసుకుంటూ పోతున్నారు. కానీ ఆ ఫైళ్ళు అసలు కరగవు, అంటే పనులు జరగవు. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే ఎందుకు జరగవు అంటే బాబు గారు బాగా బిజీ సినిమాలలో, హెయిర్ కట్టింగ్లలో, స్టైల్స్. సరే స్టైల్ కొట్టాలి, నాకంటే స్టైలిష్ మ్యాన్ ఎవరైనా ఉంటాడా? నాకంటే ఇవ్వలేడు. స్టైల్ కొట్టాలి, పని చేసుకుంటూ స్టైల్ కొట్టాలి. చేయకుంటే ఏమవుతుంది? అరే నువ్వు పని చేస్తలేవు, ఎచ్చులు కొడుతున్నావు అంటారు ప్రజలు. నువ్వు పని బాగా చేసుకుంటూ ఎచ్చులు కొడితే, ఉదాహరణ చెప్తా మీకు. ఒక అతను ఉన్నారండి, ఆయన పేరు మర్చిపోయారు, క్షమించాలి, నేను ఆయన్ని పర్సనల్గా క్షమాపణలు కొడుతున్నా, సరే ఏమనుకోవద్దు. ఆయన ఈ హాస్టళ్ళకి వెళ్ళి భోజనాలు చెక్ చేస్తాడు. ఆయన ఎంత బాగా పనిచేస్తాడు అండ్ చూడడానికి కూడా ఎంత స్టైలిష్గా ఉంటాడు. సూట్లు వేసుకుంటాడు, మంచి సూట్లు వేసుకుంటాడు. పని బాగా చేస్తున్నాడు, స్టైలిష్గా ఉన్నాడు, రెండు బాగున్నాయి. నువ్వు పని చేయకపోతేవి, స్టైల్లో ఎచ్చులు కొడుతుంది. ఏం చేస్తారు ప్రజలు? ఇదే మాట అంటారు. మీ మంత్రిత్వ శాఖలో అత్యంత ఎక్కువగా ఫైల్స్ ఆగిపోయినాయి అంటే ప్రజల పనులు ఆగిపోయినాయి. ముందు ఆ పనులు చేయి, దాని తర్వాత సినిమాలు చేయి, దాని తర్వాత బయటకు వచ్చి ప్రజల్ని మభ్యపెట్టు, దాని తర్వాత మతాల గురించి, కులాల గురించి మాట్లాడు. అవన్నీ చేయడు. సరే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలంటే నేను సుగాలి ప్రీతి దగ్గర నుంచి అది చాలా విషయాలు మాట్లాడవచ్చు. కానీ మళ్ళీ చెప్తున్నా, ముందుకు వెళ్ళాలి, వీడియో అన్నది పెరిగిపోద్ది. అందుకే ఇక్కడ ఆపుతా. సరే, పవన్ కళ్యాణ్ గారి గురించి ఫలానా పాయింట్ మర్చిపోయారు పాషా గారు, నారా లోకేష్ గారి గురించి ఫలానా పాయింట్ మర్చిపోయారు పాషా గారు అన్నోళ్ళు తప్పకుండా మీ పాయింట్లు కమెంట్ చేయండి. కమెంట్లో కూడా చదువుకుంటారు మనోళ్ళు. సరే, నెక్స్ట్ అచ్చన్న ఎందుకంట అంటే ఆయన పర్సనాలిటీ నాలాగనే కొంచెం, నేను కూడా కొంచెం గట్టిగా ఉంటా. అచ్చన్న నాకంటే చాలా గట్టిగా ఉంటాడు కాబట్టి అచ్చన్న అని ప్రేమగా పిలుస్తాను నేను. మీరు పిలిచారంటే బాగుండదు, ముందే చెప్పేస్తున్నా. ఇక అచ్చన్న, ఈయన అగ్రికల్చర్ మినిస్టర్, వ్యవసాయ శాఖ మంత్రి. ఈయన తగలబెట్టినటువంటి మంత్రిత్వ శాఖ ఏదైతే పని ఉందో అది ఎంత దరిద్రంగా ఉంది అంటే నా భూతో నా భవిష్యత్. రైతులు ఈరోజు రోడ్డు మీదకి వచ్చేసారు. అచ్చన్న గారికి ఇట్లా దండం పెట్టి మనం దండేసేయాలి. పూలదండ అండి, నాయకుడు వస్తే పూలదండ వేస్తాం కదా, బొమ్మ కంటలే, నాయకుడు కంటున్నా. ఎందుకంటే అరటి, మొక్కజొన్న, ధాన్యం, మామిడి, బత్తాయి, ఉల్లి, పత్తి, పొగాకు, టమాటా, ఇంకా ఉన్నాయా? అందరూ రైతులు దాదాపుగా రోడ్డు మీదనే ఉన్నారు. అందరి పరిస్థితి దారుణంగానే ఉంది. ఇక లేటెస్ట్గా కొంతమంది నాకు ఫోన్ చేసి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, కొంతమంది మన ఫాలోవర్స్, చిత్తూరు జిల్లాలో మామిడి పంట అప్పట్లో ఇష్యూ అయితే ప్రభుత్వం ఏమని ప్రామిస్ చేసింది, 8 రూపాయలు ఏదో ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేశారు కదా.
ఆ ప్రామిస్ చేసిన రైతులకి ఇప్పుడు 3 రూపాయల కిలో చొప్పున ఇస్తున్నారంట చెక్కులు, డబ్బులు. అంటే తీసేసుకున్నారు మామిడి పంట, ఇప్పుడేమో డబ్బులు 3 రూపాయల కింద ఇస్తున్నారంట. అంటే ఇంతకంటే పెద్ద మోసం ఉంటుందా? అంటే నాకు సబ్స్క్రైబర్ చెప్పిండు, మన మార్నింగ్ లైవ్ షోలో ఫోన్ చేసి మరీ చెప్పిండు. ఇంతకన్నా మోసం మరొకటి ఉంటుందా? దయచేసి నేను సాక్షి మీడియాని ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ విషయం మీద మీరు కొంచెం డీప్గా వెళ్ళాలి. ఎందుకు సాక్షి మీడియాని ఏం మీరు చేయలేరా పాషా గారు అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. సార్ నేను ఉన్నది నాకు 2 చేతులే. సాక్షిలో అయితే చాలామంది పనిచేస్తారు, వాళ్ళ దగ్గర రిపోర్టర్లు ఉన్నారు, ప్రతి ప్లేస్లో చిత్తూరులో కూడా రిపోర్టర్లు ఉన్నారు, ప్రతి చోట్ల ఉన్నారు, కాబట్టి వాళ్ళు చేయగలరు అని చెప్పేసి వాళ్ళని అంటున్నాను. వ్యవసాయ రంగం కుదేలు. ఆ కుదేలు ఎట్లా ఉంది అంటే గిట్టుబాటు ధర లేదు, నష్టపరిహారం. ఓరి అమ్మ, మొన్న తుఫాన్లు 2 తుఫాన్లు వచ్చిపోతే ఒక తుఫానుకి ఇంతవరకు కూడా నష్టపరిహారం ఎవరికి ఇవ్వలేని పరిస్థితిలో మా అచ్చన్న ఉన్నాడు. ఇంకో దరిద్రం చెప్పనా మీకు, నవ్వకండి చెప్తా. అచ్చన్న వ్యవసాయ శాఖ మంత్రి, కానీ అచ్చన్న ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాడు. అచ్చన్న పేరుతో ఎవరు వెళ్తారంటే నారా లోకేష్ గారు వెళ్తారు. అసలు నారా లోకేష్ గారికి వ్యవసాయ శాఖకి అసలు సంబంధం ఉందా? ఇదే విషయం నిన్న జరిగింది. మొన్న అర్నబ్ గోస్వామి గారు, నారా లోకేష్ గారికి సివిల్ ఏవియేషన్ మినిస్టర్కి సంబంధం ఏంటి, మినిస్ట్రీకి సంబంధం ఏంటి, ఆయన మంత్రి కాదు కదా దానికి అని అర్నబ్ గోస్వామి అడిగాడు. ఇక్కడ కూడా అదే జరిగింది. వెళ్ళవలసింది అగ్రికల్చర్ మినిస్టర్. అయ్యా మా దగ్గర తుఫాన్ వచ్చింది, మాకు ఈ డబ్బు కావాలి, 6,000 కోట్ల రూపాయలు అంచనా ఉంది అని చెప్పేసి ఆయన వెల్లుడు మానేసి ఈయన పోయిండు. ఇది మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దరిద్రం. సరే, ఈ అచ్చన్న గురించి చాలా చెప్పొచ్చు, గట్టి చట్నీ అని కూడా రావచ్చు, నేను గట్టి చట్నీ కూడా మాట్లాడవచ్చు, కానీ సమయం మించిపోద్ది కదా, మళ్ళీ మీరు బోరు పడుతుంది. కాబట్టి నెక్స్ట్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతాం. సత్యకుమార్ యాదవ్ గారు. సత్యకుమార్ యాదవ్ గారు ఆయన గురించి మాట్లాడాలి అంటే దాదాపుగా ఒక 2 రోజులు సక్సెస్ఫుల్గా పడుతుంది. ఎందుకు పడుతుంది అంటే వైద్య వ్యవస్థని, అంటే ఆయన హెల్త్ మినిస్టర్ కదా, వైద్య వ్యవస్థని రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలుకొని జగన్మోహన్ రెడ్డి గారి దాకా రాష్ట్రంలో వ్యవస్థని మెరుగుపరిచేటటువంటి కార్యక్రమం చేస్తే కేవలము 18 నెలల్లో ఆ వైద్య వ్యవస్థని మొత్తం దిగజార్చేసిండు మన మంత్రి గారు సత్యకుమార్ యాదవ్ గారు. సరే, మరి ఆయన చేతిలో ఏముందండి, చంద్రబాబు నాయుడు గారు చేసి ఉంటారు అంటే నాకు సంబంధం లేదండి, మంత్రి ఆయన కాబట్టి ఆయనే ప్రశ్నిస్తాను నేను. ఈరోజు ఎప్పుడైనా మీ జీవితకాలంలో, ఈ వీడియో చూసేవాళ్ళు దయచేసి కమెంట్ చేయండి, మీ జీవితకాలంలో గవర్నమెంట్ దవాఖానాకి తాళం వేయంగా చూసారా మీరు? పిఠాపురంలో, పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీ పిఠాపురంలో జరిగింది. మాణిక్యం అనేటటువంటి వ్యక్తి ఆ గవర్నమెంట్ దవాఖానాకి తాళం వేయడం వల్ల చచ్చిపోయాడు. ఎందుకు వేసారు తాళం? ఎందుకంటే సిబ్బంది కొరత అంట. సార్ సత్యకుమార్ యాదవ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు వైద్య వ్యవస్థలో 0 వేకెన్సీ పాలసీ తీసుకొచ్చాడు. అంటే ఒక్క వేకెన్సీ ఉండడానికి వీల్లేదు, ఒక్క వేకెన్సీ ఉన్నా కూడా దాన్ని ఇమ్మీడియట్గా ఫిల్ చేయాలి అని చెప్పేసి పాలసీ తీసుకొస్తే మీ దగ్గర ఆ వ్యవస్థని పక్కన పెట్టేద్దాం, అసలు సిబ్బంది లేక తాళాలు వేసుకుని వెళ్ళిపోయారు. ఇదొకటి. రెండవది ఆరోగ్యశ్రీ. సత్యకుమార్ యాదవ్ గారిని ప్రశ్నించాలి. ఆరోగ్యశ్రీ అనే పాలపిట్ట మన దగ్గర ఉండే ఆంధ్రప్రదేశ్లో, ప్రస్తుతం ఆ పిట్ట మన దగ్గర ఉందా, ఎగిరిపోయిందా, ఎగరగొట్టేశారా, లేకపోతే మొత్తానికి చంపేశారా? దయచేసి సత్యకుమార్ యాదవ్ గారు సమాధానం చెప్పాలి. చంపేసే ఉంటారులేండి, ఏముంది, అది ఉంటే రాజశేఖర రెడ్డి గారి పేరు ఎప్పటికీ ఉండిపోద్ది, అది ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎప్పటికీ ఉండిపోద్ది, దాన్ని లేకుండా చేస్తే అసలు దరిద్రం ఒడిచిపోద్ది అని చెప్పేసి ఆరోగ్యశ్రీని మొత్తానికి లేకుండా నాశనం చేసేసారు. మెల్లమెల్లగా 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చిన మీరు ఆరోగ్యశ్రీకి 3,000 కోట్ల రూపాయలు ఇవ్వలేకపోయారా? నిజంగా సిగ్గుతోటి తలదించుకోవాలి. నెక్స్ట్ ఇదే సత్యకుమార్ యాదవ్ గారిని నేను ఒక ప్రశ్న అడగాలి. సార్, మన దగ్గర గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు 17 తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు మీరు తీసుకెళ్ళి ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెడుతున్నారు కదా, ఏ గవర్నమెంట్ నడిపే దమ్ము లేదా కాలేజీలని నడపలేదా ప్రభుత్వం దగ్గర ఆ సత్తా లేదా? చంద్రబాబు నాయుడు గారి దగ్గర అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఉన్నాయే, మరి ఆ స్కిల్స్, ఆ బాణం ఏడ ఎక్కుపెట్టిర్రు? ఎవరి దగ్గర ఉన్నాయి ఆ స్కిల్స్? ఇప్పుడు మీరు చేయలేక ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడతారా? ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి ఉంటుందా? ఒకసారి ఆలోచించుకోవాలి సత్యకుమార్ యాదవ్ గారు. సరే, ఇక ఇక్కడ కూడా ఆపుదాం. నేనేమైనా పాయింట్లు మర్చిపోతే సత్యకుమార్ యాదవ్ గారి గురించి కమెంట్ చేయండి. నెక్స్ట్ వెళ్ళాలి కదా, వీడియో ముందుకెళ్ళాలి. గౌరవనీయులు హోంమంత్రి వెంగళపూడి అనిత గారు చాలా రెస్పెక్ట్ఫుల్గా 2 చేతులు జోడించి, ఎందుకంటే మహిళ కాబట్టి మహిళలని నేను గౌరవిస్తాను, అది నా కనీస ధర్మం
ప్రతి ఒక్కరూ గౌరవించాలి. ఏ ఎదవలైతే మహిళల గురించి తప్పుడుగా మాట్లాడతారో ఆ ఎదవలకి ముందుగానే వార్నింగ్ ఇస్తున్నాను నేను. సరే, మేడం పనితీరు, మంత్రి కాబట్టి ఆమె పనితీరుని ప్రశ్నించడం మన హక్కు. మేడం పనితీరు, వంగలపూడి అనిత గారి పనితీరుని మనం ప్రశ్నించాలి అంటే పోలీసు వ్యవస్థ, ఎందుకంటే ఆమె హోంమంత్రి, పోలీసు వ్యవస్థ పనితీరుని మనం ఒకసారి చూడాలి. ఆ పనితీరు ఎంత అధ్వానంగా దరిద్రంగా మారింది అంటే ఎక్కడో 2వ స్థానంలోనూ 4వ స్థానంలోనూ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ 36వ స్థానానికి దిగజారింది. ఏముంది 36 కదా అని మీరు అడగొచ్చు. అరే, భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీలు కలుపుకుంటే 36 అంటే చివరి స్థానానికి పడిపోయినాం మనం. మరి ఆ క్రెడిట్ హోంమంత్రి గారికి కాకుండా ఎవరికి ఇస్తారు? ఎందుకంటే పోలీసు పెద్ద అంటే హోంమంత్రి కదా. మరి గౌరవనీయ వంగలపూడి అనిత గారు ఈ క్రెడిట్ తీసుకోవాలి దయచేసి. ఏమీ అనుకోకుండా నేను ఇచ్చేస్తున్నా, తీసేసుకోండి. ఇది పోలీసు వ్యవస్థ దిగజారినటువంటి పరిస్థితి, వంగలపూడి అనిత గారి ఫెయిల్యూర్. ఇక నెక్స్ట్ వంగలపూడి అనిత గారి గురించి ఒక మాట అంటారు, ఆమె కానిస్టేబుల్ని కూడా ట్రాన్స్ఫర్ చేయలేరు అని. సరే, నేను ఆ మాటతో ఏకీభవించాను. ఆమె కానిస్టేబుల్ని అయితే ట్రాన్స్ఫర్ చేయగలరు, అందులో నాకు నమ్మకం అనేది ఉన్నది. ఇక మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దరిద్రాలు, హత్యలు జరిగితే వంగలపూడి అనిత గారు మాట్లాడరు, మానభంగాలు జరిగితే వంగలపూడి అనిత గారు మాట్లాడరు, ఏ దారుణాలు జరిగినా వంగలపూడి అనిత గారు మాట్లాడరు. ఎక్కడ మాట్లాడతారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే మాట్లాడతారు. అది కూడా గడిచిన నెల 15 రోజుల నుంచి పాపం ఆమె బయటికి రావట్లా, ప్రెస్తో మాట్లాడట్లే. ఏమో జరిగింది, ఏం జరిగిందో ఆ పెనుమాళ్ళకి ఎరగ, ఏదో జరిగింది, ఏదో జరిగింది. ఏం జరిగిందో మీకేమైనా ఐడియా ఉంటే తప్పకుండా కామెంట్ అనేది చేయండి. ఇక వంగలపూడి అనిత గారి గురించి మరొక విషయం ఏంటి? ఆ విషయం అంటే మన రాష్ట్రంలో 200కి పైగా ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరిగినాయని చెప్పేసి నిన్ననే నేను సాక్షి మీడియాలో విన్నా. మరి ఆ క్రెడిట్ ఎవరు తీసుకుంటారు? హోంమంత్రి గారు తీసుకోవాలి కదా. ఒక పాపని అత్యాచారం చేసి, స్కూల్లో చదువుతున్న పాపని అత్యాచారం చేసి తీసుకెళ్లి కృష్ణమ్మ నదిలో పడేస్తే అట్లీస్ట్ ఆ పాప శవాన్ని కూడా బయటికి తీసుకొచ్చి ఇవ్వలేకపోయారు మన గౌరవనీయురాలు హోంమంత్రి వంగలపూడి అనిత గారు. పేరుకు హోంమంత్రి, ఒక శవాన్ని, ఆ తల్లి రోదన నాకు ఇంకా గుర్తుంది. ఆమె ఏమన్నది, ఆ తల్లి నా బిడ్డ శవాన్ని ఇస్తే నేను అంత్యక్రియలు చేసుకుంటా అన్నది. నాకు ఈ రోజు వరకు కూడా గుర్తుంది, ఈ రోజు వరకు కూడా నా బిడ్డ శవాన్ని ఇస్తే నేను అంత్యక్రియలు చేసుకుంటా అన్నది. ఆ బిడ్డ శవాన్ని కూడా వెతికి ఇవ్వలేనటువంటి దుస్థితిలో మన రాష్ట్ర హోంమంత్రి గారు ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది, గర్వంగా ఉంది. సరే, ఎందుకంటే ఇంకా ఎక్కువ ఏం మాట్లాడతాం? మీరేమైనా పాయింట్లు మర్చిపోతున్నా అంటే వంగలపూడి అనిత గారి గురించి కామెంట్ చేయండి. ఇక చివరిగా నేను ఇక్కడ మాట్లాడాలి గుమ్మడి సంధ్యారాణి గారి గురించి. ఆమె ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్, చైల్డ్ వెల్ఫేర్ మినిస్ట్రీ మంత్రి గారు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్. నేను ఎందుకు ఈమె ఫోటో పెట్టినా, ఎందుకు ఈమె గురించి మాట్లాడుతున్నా అంటే కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, నాదెండ్ల గారు ఉన్నారు, నారాయణ గారు ఉన్నారు, ఆనం గారు ఉన్నారు. మరి వీళ్ళని పక్కకు పెట్టేసి మేడం ఫోటోని ఇక్కడ ఎందుకు పెట్టినామన్నా, స్టార్టింగ్లో ఫస్ట్ 6గురిలో మేడం ఎందుకు తీసుకొచ్చినామంటే గుమ్మడి సంధ్యారాణి గారిని తీసుకురావాల్సి వచ్చింది. నేను వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఆమె ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించి మంత్రి గారు. కానీ మన రాష్ట్రంలో 28 29 మంది చిన్నారులు హాస్టళ్లలో చచ్చిపోతే, ప్రభుత్వ హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులు చచ్చిపోతే మేడం బయటకు వచ్చి మాట్లాడరు. మాట్లాడరు. మళ్ళీ ఆమె ఎవరు? ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్, మంత్రి గారు. అందుకే గుమ్మడి సంధ్యారాణి గారిని మొదటి 6గురిలో పెట్టా. మన రాష్ట్రంలో దాదాపుగా 200 మంది ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరిగితే మేడం బయటకు వచ్చి మాట్లాడరు. ఎవడరా చేసింది ఊరుకోను చీరేస్తాను అని చెప్పేసి బయటికి రారు. ఫలానా వ్యక్తిని అరెస్ట్ చేసినాము, వీడికి శిక్ష వేయించిన అని చెప్పేసి చెప్పరు. ఫుడ్ పాయిజనింగ్లు అయిపోయి చిల్డ్రన్, ఈమె కదా ఉమెన్ అండ్ చిల్డ్రన్ అంటే పిల్లలు కూడా ఈమె కిందకి వస్తారు కదా, ఫుడ్ పాయిజనింగ్ అయ్యి హాస్పిటల్లో పిల్లలు అడ్మిట్ అయితే మేడం మాట్లాడరు. సరే, వెళ్ళి చూసొస్తారు, అది వేరే సంగతి. నిజాలలోకి వెళ్ళరు, వెళ్ళి చూశారు, అందులో డౌటే లేదు. వెళ్తారు, చూస్తారు, మీడియాలో వస్తారు, ఫోటోలు దిగుతారు, ఆ ఫోటోలు న్యూస్ పేపర్లో వస్తాయి, పచ్చ మీడియాకి పంపిస్తారు, పచ్చ మీడియా ఓ తప్పట్లు కొడతారు, కథం.
కానీ ఆ విషయం ఎందుకు జరిగింది, ఆ విషయం వెనకాల దాక్కున్నది ఎవడు, ఎవరినైనా శిక్షించగలిగారా ఇంతవరకు? లేదు. కేవలం ఆ రోజు ఆ డ్రామా మొత్తాన్ని రక్తి కట్టించాలి, అంతే. అదొక్కటే ఎజెండా ఉంటుంది. అండ్ మధ్యలో నేను విన్నా, మరి అది కరెక్టా కాదా అనేది మనకు తెలియదు. నా వార్త అయితే వచ్చింది, ఇప్పుడు కూడా గూగుల్లో ఉంది, నా రెఫరెన్స్ గూగుల్లో ఉంది. మరి ఆమె కొడుకు కూడా ఎవరో ఒక ఎంప్లాయీని గెలికిండు అని చెప్పేసి ఒక వార్త గూగుల్లో అయితే ఉంది. మరి అది నిజమా కాదా అనేది మనకు తెలియదు, ఐడియా లేదు. మంత్రి గారికి మనసైందంట, మంత్రి కొడుకు గారికి మనసైందంట అని చెప్పి ఒక వార్త అయితే వచ్చింది. మంత్రి కొడుకు నీ మీద మనసు పడ్డాడు అని చెప్పేసి అక్కడ వార్త చదివినా నేను. మరి అది నిజమా కాదా అన్నది ఆమె తెలుసుకోవాలి. ఎందుకంటే మీడియా ముందరికి వచ్చి ఆమె వార్నింగ్లు ఇస్తుంది, వదిలిపెట్టను ఎవరిని, అట్లా మాట్లాడినోడిని, నా కొడుకు గురించి మాట్లాడినోడిని. సరే, చట్టం వాళ్ళదే, పోలీసులు వాళ్ళ వెనకాలే ఉన్నారు. మరి ఈ కేసులు నిలబడతాయంటే నిలబడవు, న్యాయం జరగదు, అది రాసి పెట్టేసుకోండి. సరే, ఈ 6 గురించి నేను మాట్లాడినా, ముఖ్యమైనటువంటి అంశాలు మాట్లాడినా. ఇంకా చాలామంది మంత్రులు ఉన్నారు. మీకు ఈ వీడియో నచ్చితే మళ్ళీ నెక్స్ట్ ఏ మంత్రి గురించి నేను మాట్లాడాలి అన్నది తప్పకుండా కామెంట్ అనేది చేయండి. వీడియో చూసి నచ్చితే లైక్ అనేది చేయండి. ఎందుకు నేను లైక్ చేయండి అని ఉర్లుతా అంటే, మీరు లైక్ చేస్తే వీడియో ఇంకా వైరల్ అయ్యి ప్రజల దాకా, ఇంకా జనాల దాకా వెళ్తుంది, ప్రజలకి నిజాలు తెలుస్తాయి అన్నదే నా ఇంటెన్షను. సరే, నా వీడియో కూడా కొంచెం వైరల్ అవుతుంది అని కూడా ఉంది, అందులో తప్పేం లేదు. ఎవడు వాడి గురించి ఆలోచించుకోకపోతే బాగుండదు కదా. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారే వాళ్ళ గురించి ఆలోచించుకుంటారా? మేము చించుకోవద్దా? మేము కూడా చించుకుంటాం. తప్పకుండా ఒక లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.